100 మందే రావాలన్నారు. కానీ వందలాది మంది వచ్చారు. ఆంక్షలున్నాయి, అదుపులో ఉండాలన్నారు. అబ్బే అవేం పట్టవంటూ అల్లకల్లోలం చేశారు. ఇటీవలి జగన్ ఓదార్పు పర్యటనలు బల ప్రదర్శనలకు వేదికలుగా మారాయి. వైసీపీ అధినేత జగన్ పర్యటనలు పొలిటికల్ ఫైట్ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాయి. శాంతి భద్రతలకు భంగమంటూ కూటమి కన్నెర్ర చేస్తుంటే పరామర్శకు వెళ్తే పగబడతారా అంటూ వైసీపీ ప్రశ్నిస్తోంది. జగన్ పర్యటనలపై పొలిటికల్ రచ్చ మొదలైంది. పరామర్శ పేరుతో బల ప్రదర్శన చేశారు. అనుమతులు లేకపోయినా భారీగా జన సమీకరణ చేసి రచ్చరచ్చ చేశారు. బారికేడ్లను తోసివేసి అడ్డుకోబోయిన పోలీసులను నెట్టివేశారు. జగన్ పల్నాడు పర్యటన సందర్భంగా వైసీపీ శ్రేణులు హల్చల్ చేశాయి. బైకుల హారన్ మోగిస్తూ ఆర్టీసీ వాహనాలకు అడ్డుగా బైక్లను నిలిపి ప్రయాణికులను ఇబ్బంది పెట్టారు. సత్తెనపల్లి నుంచి రెంటపాల వరకు జగన్ నాగమల్లేశ్వరరావు ఫ్లెక్సీలను పెట్టారు. ఫ్లెక్సీలను తొలగించబోయిన మున్సిపల్ సిబ్బందిని వైసీపీ శ్రేణులు అడ్డుకున్నారు. ఇక 2029లో వైసీపీ వచ్చిన వెంటనే గంగమ్మ తల్లి జాతరలో వేట తలలు నరికినట్టు రప్పా రప్పా నరుకుతాం ఒక్కొక్కడిని అంటూ ఉన్న ప్లకార్డ్ హాట్ టాపిక్ గా మారింది. సోషల్ మీడియాలో పోస్టు పెట్టిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలంటూ టీడీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్ పర్యటనలో పోలీసుల విధులకు ఆటంకం కలిగించారంటూ ఆ పార్టీ నేత అంబటి రాంబాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు. భారత న్యాయ సంహితలోని 188, 332, 353, 427 సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సత్తెనపల్లి రూరల్ పోలీస్ స్టేషన్లో ఈ మేరకు అంబటి రాంబాబుపై కేసు నమోదైంది. కాగా ప్రశ్నించిన ప్రతిపక్ష నేతలను అక్రమ అరెస్టులు చేస్తారా, ఆంక్షలు పెడతారా అంటూ జగన్ ప్రశ్నించారు. సత్తెనపల్లిలో ఎక్కడికక్కడ పోలీసులను మోహరించి జనం రాకూడదని ఎందుకు ఆదేశాలిచ్చారో చెప్పాలన్నారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రజల్లో విప్లవం వచ్చిందని, రెంటపాల పర్యటన విజయవంతమైందని అన్నారు. ప్రభుత్వంపై ఏడాదిలోనే తీవ్ర వ్యతిరేకత వచ్చిందని తెలిపారు. ఇంత తక్కువ కాలంలో వ్యతిరేకత ఏ ప్రభుత్వానికి రాలేదని తెలిపారు. అణచివేతకు నిదర్శనంగా చంద్రబాబు తయారయ్యారన్నారు జగన్. తమ కార్యకర్తలను అడ్డుకోవాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. పార్టీ కార్యకర్తలను పరామర్శించడం కూడా తప్ప అన్నారు. 2 పొగాకు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. రైతులకు సంఘీభావంగా వెళ్తే ఆంక్షలు ఎందుకు పెట్టారు అని జగన్ ప్రశ్నించారు. పొదిలి పర్యటనలో 40 మందితో 40,000 మందిపై రాళ్లు వేసే కుట్ర చేశారని ఆరోపించారు. రాళ్లు వేసిన రైతులు జనం సంయమనం పాటించారని తెలిపారు. పొదిలిలో దాడికి ప్రేరేపించింది టీడీపీ వాళ్లైతే కేసులు రైతుల మీద పెట్టించారని అన్నారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఇరికించేందుకు తప్పుడు సాక్ష్యాలు క్రియేట్ చేశారని తెలిపారు. తప్పుడు స్టేట్మెంట్ ఇవ్వాలని గన్మెన్ను బలవంతం చేశారని, గన్మెన్పై దాడి కూడా చేశారని పేర్కొన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పుతుందనే కక్షతో తమ కార్యాలయాలపై టీడీపీ నేతలు దాడులకు పాల్పడ్డారని జగన్ ఆరోపించారు. ఇలా తప్పుడు కేసులు పెడితే వ్యవస్థ బతకదు, ఇలాగే నక్సలిజం వస్తుందన్నారు. ఇక జగన్ పర్యటనపై పొలిటికల్ రచ్చ మొదలైంది. ఏపీలో శాంతి భద్రతలకు భంగం కలిగించేందుకే జగన్ కుట్ర చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం చంద్రబాబు. తన బల ప్రదర్శన కోసం జనాలను ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు. జగన్ పర్యటనపై ఫైర్ అయ్యారు. పరామర్శల పేరుతో ఓ మాజీ సీఎం జనాలను రెచ్చగొట్టడం దారుణమంటూ పేర్కొన్నారు.